రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో పాటు వడగండ్ల వాన కురిసింది. పిడుగుపడి ప్రకాశం జిల్లా దర్శిలో 2 మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈదురుగాలులతో కురిసిన వాన రైతులను నిండా ముంచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈదురుగాలులు వడగండ్ల వాన హడలెత్తించింది. ఈదురుగాలులకు షాపుల దగ్గర ఉన్న హోర్డింగ్ బోర్డులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి ఇళ్లపై పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతినడం, రైతులు తీవ్రంగా నష్టపోయారు. అమ్మకానికి సిద్ధం ఉన్న మొక్కజొన్న సీడ్ బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లి వర్షపు నీరు రోడ్లపై చేరింది. కరెంటు వైర్లు తెగిపడిపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. దీంతో ఆరుగాలం పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. మొక్కజొన్న ధాన్యం వానకు తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం మొక్కజొన్నను ఆంక్షలు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. రైతు పండించినటువంటి పంట తీరా అమ్మకానికి వచ్చినటువంటి సందర్భంలో అకాల వర్షంతో తడిసిపోవటం, నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 5-6 పంచాయతీలకు సంబంధించినటువంటి కేంద్ర బిందువుగా మారినటువంటి కుమరారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఇలా తడిసినటువంటి పరిస్థితిలో దాన్ని కూడా ఆరబెట్టుకుని రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కాంట అయిపోయినటువంటి కొనుగోలు జరిగినటువంటి వాటిని ఎమ్మంటే కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వేగవంతం చేయాల్సిన అధికారులు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తడిసినటువంటి గింజలు నెపంతోటి ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఏమైనా రంగు మారినా కూడా తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి, రైతును ఆదుకోవాలి, రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేటువంటి చూడాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు అనేటువంటి తక్షణమే దీని మీద స్పందించాలి.